బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కింగ్ పిన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న వందన ఎట్టకేలకు చిక్కింది. అహ్మదాబాద్ లో పట్టుకున్న పోలీసులు హైదరాబాద్ కు తరలించి రిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆమెను కస్టడీలోకి తీసుకొని భావిస్తున్నారు. 5 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. లైవ్ ద్వారా సురేష్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చిన్నపిల్లల్ని విక్రయిస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే ఈ లింక్లో కీలక నిందితురాలైనటువంటి వందన గుజరాత్లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం ఉండడంతో పోలీసులు గుజరాత్కు వెళ్ళి అహ్మదాబాద్లో వందనను అరెస్ట్ చేసి 2 రోజుల క్రితం హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్కు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆమె చెర్లపల్లి జైలుకి తరలించారు. అయితే వందనకు సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా రాచకొండ పోలీసులు వేస్తున్నారు. ఆమెను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. వందనను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకా ఈ ముఠాలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇప్పటి వరకు ఎంతమంది పిల్లల్ని విక్రయించారు, ఎందుకంటే రాచకొండ కమిషనరేట్ పరిధిలో చైతన్యపురిలో ఈ పిల్లల్ని విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఆ సమయంలో మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇప్పుడు వందనతో మొత్తం ఈ కేసులో 15 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. అయితే పిల్లల్ని గుజరాత్లో కిడ్నాప్ చేశారా లేదంటే దొంగతనంగా తీసుకొచ్చారా, తల్లిదండ్రులని డబ్బులకి మాట్లాడి అక్కడ నుంచి పిల్లల్ని హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే దానిపైన వందన్ను విచారిస్తే ఇంకా కీలకమైన విషయాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. వందన్ను 5 రోజుల పాటు కస్టడీకి కోరబోతున్నామని చెప్పేసి కూడా చైతన్యపురి పోలీసులు చెప్తున్నారు. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ వేస్తే ఈరోజు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. రేపు ఈ పిటిషన్ విచారణకి వస్తే ఖచ్చితంగా వందన్ను కస్టడీకి తీసుకొని విచారిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తం 3 పిల్లల్ని విక్రయించడం జరిగింది. 4వ బాబుని విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పిల్లల్ని కొన్న తల్లిదండ్రులను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఎవరు కూడా ఇలా ఇల్లీగల్గా పిల్లల్ని కొనుగోలు చేయొద్దు. ఒకవేళ పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటే చట్ట ప్రకారం ఏదైతే ప్రభుత్వ గైడ్లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారం దత్తత తీసుకోవాలి. దాంట్లో ఏదైతే సిడబ్ల్యూసికి సంబంధించిన కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో పిల్లలు కావాలనుకున్న వాళ్ళు అందులో అప్లై చేసుకోవాలి. అక్కడి నుంచి పిల్లల్ని తీసుకోవాలి తప్ప ఇలా దొంగ ముఠాల ద్వారా పిల్లల్ని కొనుగోలు చేయడం నేరం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అందులో 3 తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల్ని కొనుగోలు చేశారో వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. మొత్తం 2 పాపలు 2 బాబులు 4 పిల్లల్ని కూడా గుజరాత్ నుండి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఇందులో మీడియేటర్లతో పాటు ఇప్పుడు వందన కింగ్ పిన్గా ఉన్నటువంటి వందనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి వందన వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎప్పటి నుంచి ఈ రాకెట్ నడిపిస్తున్నారు, వీరికి ఉన్న లింకులు ఏంటి, అసలు హైదరాబాద్లో ఇంకా ఎంతమంది పిల్లల్ని విక్రయించారు అనే దానిపై పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా రాచకొండ కమిషనరేట్ పోలీసులు చెప్తున్నారు. అయితే చైతన్యపురి పోలీసులు ఎవరైతే బాబుని విక్రయిస్తున్న సమయంలో అరెస్ట్ చేశారో వారితో పాటు మీడియేటర్లుగా ఉన్నటువంటి మరికొంత మహిళలను కూడా 4 మహిళలను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. మొత్తం ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వందన ఇచ్చే సమాచారం చాలా కీలకంగా ఉండబోతుంది. అసలు పిల్లల్ని గుజరాత్లో ఎక్కడి నుండి తీసుకొచ్చారు, హాస్పిటల్ల నుంచి ఏమైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా, అక్కడ మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. లేదంటే ఇక్కడ డీల్ కుదుర్చుకున్న తర్వాత అక్కడ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుకొని డబ్బులకి విక్రయించి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు కూడా ఇలాంటి పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని విక్రయిస్తామని వస్తే ఖచ్చితంగా వారి సమాచారం పోలీసులకు ఇస్తే వారిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. 4 పిల్లల్ని కూడా సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించడం జరిగింది. వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. సిడబ్ల్యూ సమక్షంలోనే పిల్లలు ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంది. కానీ ఇక్కడ రోజులు నెలలు నిండక ముందే పిల్లల్ని ఇక్కడికి హైదరాబాద్ తీసుకువచ్చి అప్పచెప్పి వాళ్ళకి
పాప అయితే 2.5 లక్షలు, బాబు అయితే 5 లక్షలకు విక్రయించినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. రోజులో నిండిన పిల్లల్ని మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ అమ్మారు. మొత్తం ఇప్పుడు 4 పట్టుబడ్డ పిల్లలు కూడా దాదాపు వారు నెలలోపున్న వయసున్న పిల్లలు మాత్రమే అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి పుట్టిన వెంటనే గంటల్లోనే హైదరాబాద్కు తీసుకువచ్చి ఇక్కడ వీరికి అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి అసలు వందన వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటి, వందన ఎప్పటి నుండి దందా చేస్తుంది, ఒక తెలంగాణకే పిల్లల్ని అమ్ముతుందా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎంతమంది పిల్లల్ని విక్రయించింది, వాటికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా చైతన్యపురి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.